మనం ఇప్పుడు గోల్కొండ కోటలోని ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ శిథిలమైన నిర్మాణం కేవలం ఒక పురాతన కట్టడం మాత్రమే కాదు, ఇది ఒకప్పుడు భక్త రామదాసు జీవించిన ప్రదేశం. కంచర్ల గోపన్నగా మనకు సుపరిచితుడైన రామదాసు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి గుడి కట్టించినందుకు గాను తానాషా చేత ఖైదు చేయబడిన బందీఖానా ఇది. ఇక్కడ అతను సుమారు 12 సంవత్సరాలు బందీగా ఉన్నాడు. అసలు ఎవరు ఈ రామదాసు? కంచర్ల గోపన్నగా జన్మించిన ఈయన తానాషా దగ్గర పాల్వంచ పరగణాకు తహసీల్దార్గా పనిచేసేవారు. అచంచలమైన రాముడి భక్తుడు. భద్రాచలం వద్ద సీతారామచంద్ర స్వామి దేవాలయం శిథిలావస్థలో ఉండటాన్ని చూసి చలించిపోయి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి గుడిని నిర్మించారు. ఆ డబ్బును తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినా అప్పటి పాలకుడు అబుల్ హసన్ తానాషా అందుకు అంగీకరించక రామదాసును ఈ గోల్కొండ కోటలోని జైలులో బంధించారు. ఊహించండి, రాముడి సేవలో తరించాల్సిన ఒక మహనీయుడు ఇక్కడ సంకెళ్లతో బందీగా ఎలాంటి కష్టాలు పడి ఉంటాడు. ఈ గదుల్లో రామదాసు పడిన వేదన అంతా ఇంతా కాదు. ఆ వేదన నుండే ఎన్నో అద్భుతమైన కీర్తనలు, భక్తి గీతాలు వెలువడ్డాయి. ఇక్ష్వాకుకుల తిలక, పాలయ రామచంద్ర, ఏ తీరుగా నన్ను దయచూచెదవో వంటి ఎన్నో పాటలు ఈ జైలు గోడల మధ్యే పురుడు పోసుకున్నాయి. ప్రతి కీర్తనలో ఆయన రాముడిని వేడుకున్న తీరు, తన బాధను వ్యక్తం చేసిన విధానం మన హృదయాలను కదిలిస్తుంది. రామదాసు పడిన బాధలను చూసి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చలించిపోయాడని ప్రతీతి. రాముడు, లక్ష్మణుడు భటుల రూపంలో వచ్చి తానాషాకు బాకీ ఉన్న బంగారు నాణేలను చెల్లించి రామదాసును విడిపించారంటారు. నాణేలపై రాముడి, లక్ష్మణుడి చిత్రాలు ఉండటంతో తానాషా అద్భుతాన్ని గ్రహించి రామదాసును విడుదల చేసి ఆయనకు భక్తుడయ్యాడు. ఈ కథ రామదాసు భక్తికి, రాముడి కరుణకు ప్రతీకగా నిలుస్తుంది. నేటికి కూడా గోల్కొండ కోటలోని ఈ రామదాసు బందీఖానా ఆయన భక్తికి, త్యాగానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కోట చరిత్రలో కేవలం రాజుల, రాజ్యాల గాథలు మాత్రమే కాదు, ఇలాంటి భక్తి పారవస్యపు కథలు కూడా మిళితమై ఉన్నాయని చెప్పడానికి ఈ ప్రదేశం ఒక సాక్ష్యం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకసారి రామదాసును, ఆయన కీర్తనలను స్మరించుకోవడం తప్పనిసరి. గోల్కొండ కోటను సందర్శించినప్పుడు ఈ బందీఖానాను తప్పకుండా చూడండి. రామదాసు భక్తిని మననం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి చారిత్రక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.